ఓం నమః శివాయ. మనం సాధారణంగా ఒక పురాతన దేవాలయం గురించి ఆలోచిస్తే మన మనసులోకి ఎలాంటి చిత్రం వస్తుంది? కదలని రాతి స్తంభాలు, ప్రశాంతమైన నిశ్శబ్దం, లేదా గర్భగుడిలో స్థిరంగా కొలువైయున్న దైవం, అంతే కదా? ఖచ్చితంగా. ఒక పటిష్టమైన నిశ్చలమైన రాతికోటలాంటి నిర్మాణం కళ్ల ముందు మెదులుతుంది. రైట్. కానీ ఒక గుడి కేవలం రాళ్లతో కట్టిన నిర్జీవ కట్టడం కాకుండా అచ్చమొక సజీవ మానవుడిలాగే ఊపిరి పీల్చుకుంటుంది అని తెలిస్తే అలా ఊహించడమే చాలా ఆశ్చర్యంగా ఉంది. ఒక కట్టడం ఊపిరి పీల్చుకోవడం ఏంటి అనిపిస్తుంది. అవును, అది కూడా రోజుకు సరిగ్గా 21,600 సార్లు శ్వాస తీసుకుంటుంది అంటే మైండ్ బ్లాక్ అవుతుంది కదా. నిజంగానే అద్భుతమైన విషయమిది. అంతేకాదు, గుడి అనగానే దేవుడు ఒకే చోట స్థిరంగా కదలకుండా ఉంటాడని ఒక బలమైన భావన మనలో ఉంటుంది. కాని దానికి పూర్తి విరుద్ధంగా నిరంతరం నాట్యం చేస్తూ ఉండే ఒక దైవాన్ని ఊహించండి. అంటే కదలిక, చైతన్యమన్నమాట. ఎగ్జాక్ట్లీ. అసలు వాస్తుశిల్పం, జీవశాస్త్రం, ఇంకా నాట్యకళ, ఈ మూడింటినీ ఒకే చోట పేర్చిన ఒక బ్రహ్మాండమైన కట్టడం ఉందంటే ఎవరికైనా ఉత్కంఠ కలగక మానదు. అవును, ఇవన్నీ వేర్వేరు రంగాలు కదా, వాటిని ఒకే చోట కలపడం అనేది మామూలు విషయం కాదు. అందుకే ఈరోజు మనం చేయబోయే ఈ లోతైన విశ్లేషణలో సరిగ్గా అలాంటి ఒక అద్భుతాన్నే చూడబోతున్నాం. మన దగ్గరున్న చారిత్రక, వాస్తుశిల్ప మరియు ఆధ్యాత్మిక మూలాలను ఉపయోగించి ఈ గుడి వెనుకున్న రహస్యాలను వెలికితీయడమే మన లక్ష్యం. ఆ ప్రదేశమే తమిళనాడులోని ప్రసిద్ధ చిదంబరం నటరాజస్వామి దేవాలయం. అబ్బా, ఈ ప్రదేశం గురించి విశ్లేషించడం నిజంగా ఒక గొప్ప అనుభవం అవుతుంది. ఎందుకంటే ఇది కేవలం మతపరమైన ప్రార్థనా మందిరం మాత్రమే కాదు. మరి ఇంకేంటి? ఇదొక ప్రాచీన విజ్ఞాన కేంద్రం. అంటే భారతదేశంలోని పంచభూత స్థలాల గురించి మనం తరచుగా వింటూ ఉంటాం కదా. అవును, పంచభూతాలు అంటే భూమి, నీరు, నిప్పు, గాలి, ఆకాశం. ఖచ్చితంగా. ప్రకృతిలోని ఆ 5 మూలకాలకు ప్రతీకగా 5 ప్రధాన శివాలయాలను నిర్మించారు. ఆ 5 చిదంబరం అనేది అత్యంత విశేషమైనది. ఓహో, ఎందుకంత విశేషం? ఎందుకంటే ఇది ఆకాశం లేదా శూన్యానికి ప్రతీకగా నిలుస్తుంది. శూన్యానికా? అవును, భౌతికంగా కంటికి కనిపించని, చేతికి చిక్కని ఆకాశతత్వాన్ని ఒక భవన నిర్మాణంలో ఎలా చూపిస్తారనేది ఎవరికైనా ఆసక్తి కలిగించే విషయం కదా. నిజమే. కంటికి కనిపించని శూన్యాన్ని ఒక బ్రహ్మాండమైన రాతి కట్టడంలో చూపించడం వినడానికే చాలా క్యూరియస్గా ఉంది. అవును, ఆ ఆలోచన వెనుక చాలా లోతైన తత్వం ఉంది. అయితే ఈ అద్భుత నిర్మాణం వెనక ఉన్న ఆలోచన విధానాన్ని అర్థం చేసుకోవాలంటే ముందుగా మనం కాలంలో కొంచెం వెనక్కి వెళ్ళాలి. తప్పకుండా. దీని చరిత్ర చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఈ ఆలయానికి సంబంధించిన ఆధారాలను నిశితంగా పరిశీలిస్తే ఇక్కడ వేల సంవత్సరాలుగా ఆరాధన జరుగుతోందని తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించిన అత్యంత పురాతన మూలాలు కనీసం క్రీస్తు శకం 6వ శతాబ్దం నాటివిగా చరిత్రకారులు నిర్ధారించారు. అంటే దాదాపు 1500 సంవత్సరాల క్రితమే ఇక్కడొక బలమైన ఆధ్యాత్మిక కేంద్రం ఉందన్నమాట. అవును, కానీ ఇక్కడొక విషయం. 6వ శతాబ్దం నాటికి అక్కడ ఒక మూలస్థానం ఉన్నప్పటికీ ఈరోజు మనం చూస్తున్న ఆకాశాన్ని తాకే గోపురాలు, ఆ విశాలమైన మండపాలు అన్నీ అప్పటికప్పుడే ఒక్కరోజులో నిర్మించినవి కావు కదా. ఖచ్చితంగా కావు. ఈ కట్టడం ఒక మహావృక్షంలా శతాబ్దాల పాటు అలా పెరుగుతూ వచ్చింది. ముఖ్యంగా చూస్తే 9వ నుండి 13వ శతాబ్దాల మధ్యకాలంలో దక్షిణ భారతదేశాన్ని పరిపాలించిన చోళవంశ రాజులున్నారు కదా, వాళ్లు ఈ ఆలయ నిర్మాణంలో చాలా కీలక పాత్ర పోషించారు. అవును, చోళులు ఈ నటరాజస్వామిని తమ కులదైవంగా ఆరాధించారు. వావ్, కులదైవంగానా? దానికేదైనా ప్రత్యేక కారణముందా? దానికి ఒక బలమైన కారణముంది. నటరాజు అంటే విశ్వనృత్యం చేసే చైతన్యవంతమైన శక్తి కదా. రైట్. నాట్యం అనగానే ఒక ఎనర్జీ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. నిరంతరం యుద్ధాలు చేస్తూ తమ సామ్రాజ్యాలను విస్తరించే చోళులకు ఆ కదలిక, ఆ శౌర్యం, ఆ నాట్యంలోని శక్తి తమ స్వభావానికి అద్దం పడుతున్నట్లుగా అనిపించింది. ఓహో, అంటే ఆ దైవంలో తమను తాము చూసుకున్నారన్నమాట. అవును, అందుకే తమ అపారమైన సంపదనంతా ఈ గుడి విస్తరణకే వెచ్చించారు వాళ్ళు. సరే, ఇక్కడే మనం కొంచెం లోతుగా విశ్లేషిద్దాం. ఇక్కడ నాకొక అద్భుతమైన పోలిక తడుతోంది. చెప్పండి, ఏంటది? మన ఆధునిక సాఫ్ట్వేర్ రంగంలో ఓపెన్ సోర్స్ ప్రాజెక్ట్ అనే ఒక విధానం ఉంటుంది కదా. ఓపెన్ సోర్స్ ప్రాజెక్ట్ అంటే కోడింగ్కి సంబంధించిందా?
అవును, అంటే మొదట ఒకరు ఒక బేసిక్ కోడ్ రాసి వదిలేస్తారు. ఆ తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఉన్న వేరువేరు డెవలపర్లు దానికి కొత్త ఫీచర్లు జోడిస్తూ పోతారు. కానీ ఎవరూ కూడా ఆ మూల కోడ్ని పాడు చేయరు. రైట్, అర్థమైంది. అందరూ కలిసి దాన్ని డెవలప్ చేస్తారు. ఎగ్జాక్ట్లీ. చిదంబరం ఆలయం కూడా సరిగ్గా ఒక ఓపెన్ సోర్స్ ప్రాజెక్ట్ లాగే నిర్మించబడిందనిపిస్తోంది నాకు. వావ్, చాలా మంచి కంపారిజన్ ఇది. కదా, చోళులు దీనికొక బలమైన పునాది వేస్తే ఆ తర్వాత పాండ్యులొచ్చారు, విజయనగర రాజులొచ్చారు, చివరకు మరాఠా సామ్రాజ్యాలు కూడా వచ్చాయి. వారంతా దానికి 1000 కాళ్ల మండపాలు, కొత్త గోపురాలు లాంటి మరిన్ని ఫీచర్లు జతచేశారు. అవును, ఎవరికి తోచిన విధంగా వారు దాన్ని మరింత అద్భుతంగా తీర్చిదిద్దారు. కాని ఇక్కడే నాకొక పెద్ద సందేహం వస్తోంది. అడగండి. సాధారణంగా చరిత్రలో మనం చూసే ట్రెండ్ వేరుగా ఉంటుంది కదా. ఒక కొత్త రాజు పాత సామ్రాజ్యాన్ని జయించినప్పుడు ముందుగా చేసే పని ఏంటి? పాత రాజుల ఆనవాళ్లు చెరిపేయడం లేదా వారి కట్టడాలను కూల్చేయడం. అవును, అది సర్వసాధారణం. తమ గొప్పతనాన్ని చాటుకోవడానికి అలా చేస్తారు. రైట్. కానీ పగలు ప్రతీకారాలతో రగిలిపోయే శత్రు సామ్రాజ్యాలు సైతం ఒకే ఆలయ నిర్మాణానికి కలిసికట్టుగా ఎలా సహకరించాయి? అసలు వాళ్ళు ఈ ప్రదేశంలోకి అడుగుపెట్టగానే తమ కత్తులు, ఈగోలు అన్నీ ఎందుకు పక్కన పెట్టేశారు? నిజంగా ఇక్కడ అత్యంత ఆశ్చర్యపరిచే అంశమిదే. ఈ ఒక్క విషయమే ఆ ప్రదేశం యొక్క సాంస్కృతిక మరియు ఆధ్యాత్మిక బలాన్ని మనకు నిరూపిస్తోంది. అంటే ఆ ప్రదేశంలోనే ఏదో తెలియని శక్తి ఉందంటారా? అంటే ప్రాచీన కాలంలో రాజకీయాలకు, ధర్మానికి మధ్య ఒక స్పష్టమైన రేఖ ఉండేది. ఒక రాజు మరొక రాజును యుద్ధంలో ఓడించుండొచ్చు. కాని చిదంబరం ఆలయం అనేది కేవలం చోళుల సొత్తు కాదని ఆ తర్వాతొచ్చిన పాండ్యులకుగాని, విజయనగర రాజులకుగాని చాలా స్పష్టంగా తెలుసు. ఓహో, అదొక వ్యక్తిగత ఆస్తి కాదు అనుకున్నారన్నమాట. అవును, దాన్ని ఒక విశ్వానికి సంబంధించిన స్థలంగా, అంటే ఒక కాస్మిక్ ప్రాపర్టీగా వారు భావించారు. నాట్యం, విజ్ఞానం మరియు ఆకాశతత్వం ఇవి ఏ ఒక్క సామ్రాజ్యానికో, ఏ ఒక్క రాజుకో పరిమితమైనవి కాదు కదా. నిజమే, అవి సృష్టికి సంబంధించినవి. అందుకే ఆ ఆలయంలోకి అడుగుపెట్టగానే వారు తమను తాము ఒక గొప్ప చక్రవర్తిగా కాకుండా ఒక అనంతమైన విశ్వం ముందు నిలబడిన ఒక చిన్న బిందువుగా భావించుకున్నారు. ఈ ఏకాభిప్రాయం వల్లే ఒక శత్రురాజు ప్రారంభించిన పనిని మరొక రాజు అంతకంటే గొప్పగా ముందుకు తీసుకెళ్లగలిగాడు. అబ్బా, ఎంత గొప్ప ఆలోచన! అంటే ఆ నిర్మాణం ముందు వారి అహంకారం కూడా తలవంచక తప్పలేదన్నమాట. అవును, అక్షరాల అదే జరిగింది. అందుకేనేమో శతాబ్దాల తరుబడి వివిధ వంశాల రాజులు నిర్మించిన ఈ ఆలయ సముదాయం ఈరోజు ఏకంగా 40 ఎకరాల విస్తీర్ణంలో వ్యాపించి ఉంది. అవును, 40 ఎకరాలంటే మాటలు కాదు కదా. ఖచ్చితంగా అదొక చిన్నపాటి నగరం స్థాయి. కాని ఇంత విశాలమైన ప్రాంగణంలో కూడా అత్యంత కీలకమైన మరియు శాస్త్రీయ రహస్యాలతో నిండిన ప్రదేశమొకటి ఉంది. గర్భగుడి గురించే కదా మీరు చెప్పేది? అవును, గర్భగుడే. దాన్ని చిత్ సభ అని పిలుస్తారు. వాస్తుశాస్త్ర నిపుణుల పరిశోధనలను గమనిస్తే ఇక్కడే అసలైన ఆసక్తికరమైన విషయం దాగి ఉందని తెలుస్తోంది. ఆ పైకప్పు గురించి కదా? అవును, ఈ చిత్ సభ పైకప్పును ఖచ్చితంగా 21,600 బంగారు పలకలతో కప్పారట. రైట్, 21,600. ఈ సంఖ్య ఒక సాధారణ మానవుడు రోజుకు తీసుకునే శ్వాసల సంఖ్యకు ప్రతీకాని ఆధారాలు చెబుతున్నాయి. అవును, ఇది చాలా పాపులర్ అయిన ఫ్యాక్ట్. కానీ ఒక్క నిమిషం, ఇక్కడే మనం దీన్ని కొంచెం ప్రశ్నించాలి. చెప్పండి. అనుకుందాం, అసలు ఆ కాలంలో వాళ్లకొక మనిషి రోజుకు ఖచ్చితంగా ఇన్నిసార్లే శ్వాస తీసుకుంటాడు అనే లెక్క ఎలా తెలిసింది అంటారు? మంచి ప్రశ్న. అంటే ఈ రోజు మనం ఆధునిక పరికరాలతో కొలుస్తున్నాం, కానీ అప్పట్లో మానవ జీవశాస్త్రంపై, శ్వాసక్రియపై అంత లోతైన బయాలజికల్ అవగాహన ఉందంటారా? లేక ఇదొక యాదృచ్ఛికంగా కుదిలిన సంఖ్య అంటారా? దీన్ని మనం విస్తృత కోణంలో చూస్తే ఇది ఏమాత్రం యాదృచ్ఛికం కాదని అర్థమవుతుంది. ప్రాచీన భారతీయ శాస్త్రాలైన ఆయుర్వేదం, యోగ విద్యలను లోతుగా అధ్యయనం చేస్తే ఈ విషయం చాలా స్పష్టమవుతుంది. అంటే వాళ్ళు నిజంగానే శ్వాసలను లెక్కపెట్టారా? అవును, ఆనాటి ఋషులు, వైద్యులు ఆధునిక యంత్రాలపై ఆధారపడలేదు. తమ సొంత శరీరాన్నే ఒక ల్యాబొరేటరీగా మార్చుకున్నారు. వావ్, తమ శరీరాన్నే ల్యాబ్లాగా వాడారా? ఖచ్చితంగా. ప్రాణాయామం ద్వారా వారు శ్వాసక్రియను క్షణాల లెక్కను విభజించి అధ్యయనం చేశారు. మన గుండె కొట్టుకునే వేగం, నాడీ వ్యవస్థ, అంటే దేహంలో 72,000 నాడులుంటాయని వారి నమ్మకం.
అలాగే ఉచ్ఛ్వాస నిశ్వాసలు ఇవన్నీ ఒక నిర్దిష్టమైన లయలో జరుగుతాయని వారు శతాబ్దాల క్రితమే ఖచ్చితమైన గణాంకాలతో నిరూపించారు. అబ్బా, అంటే జీవశాస్త్రాన్ని అంత సైంటిఫిక్గా అధ్యయనం చేశారన్నమాట. అవును, ఇక్కడ మనం మ్యాక్రోకాజం మరియు మైక్రోకాజం అనే సిద్ధాంతాన్ని అర్థం చేసుకోవాలి. మ్యాక్రోకాజం మరియు మైక్రోకాజం అంటే విశ్వానికి శరీరానికున్న లింక్ కదా. ఎగ్జాక్ట్లీ. అనంతమైన విశ్వం అంటే బ్రహ్మాండం ఏ సూత్రాల మీద నడుస్తుందో ఈ చిన్న మానవ శరీరం అంటే పిండాండం కూడా అదే సూత్రాల మీద నడుస్తుందని వారు బలంగా నమ్మారు. రైట్, పిండాండంలో ఉన్నదే బ్రహ్మాండంలో ఉంది అంటారు కదా. అవును, అందుకే దేవాలయాన్ని కేవలం దేవుడుండే ఇల్లుగా చూడలేదు వాళ్ళు, దాన్ని ఒక సజీవ మానవ శరీరంగా రూపొందించారు. చిత్ సభ అంటే చైతన్య సభ లేదా హాల్ ఆఫ్ కాన్షియస్నెస్. అది మానవ శరీరంలో గుండెకు ప్రతీక. ఆ గుండె మీద అంటే ఆ గర్భగుడి పైకప్పు మీద మన శ్వాసలకు ప్రతీకగా ఆ 21,600 పలకలను అమర్చారు. మైండ్ బ్లోయింగ్ నిజంగా. కానీ నాకింకో చిన్న డౌట్, ఆ పలకల కోసం బంగారాన్నే ఎందుకెంచుకున్నట్లు? రాయి లేదా రాగితో కూడా పైకప్పు వేయొచ్చు కదా. అన్ని పలకల కోసం సరిపడా స్వచ్ఛమైన బంగారం అంటే ఎంత అపారమైన సంపద అవసరమో కదా. అవును, కాని సంపదను ప్రదర్శించాలనేది వారి ఉద్దేశం కానే కాదు. ప్రాచీన రసవాద శాస్త్రంలో అంటే ఆల్కెమీలో బంగారానికి ఒక ప్రత్యేకత ఉంది. అది ఎన్నేళ్లైనా తుప్పుపట్టని రంగుమారని లోహం కదా. అవును, బంగారం శాశ్వతంగా ఉంటుంది. అదే, అంటే అది శాశ్వతమైన దానికి ప్రతీక. మన శరీరంలో శ్వాస లేదా ప్రాణశక్తి అనేది కూడా అత్యంత పవిత్రమైనది, దైవికమైనది అని చెప్పడానికే ఇక్కడ బంగారాన్ని వాడారు. ఓహో, అంటే మన శ్వాస అంత స్వచ్ఛమైనది అని చెప్పడానికా? అవును, మీరు ప్రతిసారి గాలి పీల్చినప్పుడు మీలో ఆ దైవత్వమే ప్రవహిస్తోంది అని ఒక ఆర్కిటెక్చరల్ మెటఫర్ ద్వారా అంటే భవన నిర్మాణ రూపకం ద్వారా మనకు చెప్పారు. నిజంగా భవనాన్ని ఒక జీవశాస్త్ర గ్రంథంగా మార్చేశారన్నమాట. ప్రతి శ్వాస ఒక బంగారు రేకు అయితే మనం ప్రతి క్షణం దేవుడితోనే ఉన్నామనే ఒక గొప్ప భావన కలుగుతుంది దీన్ని వింటుంటే. ఖచ్చితంగా. సరే, భౌతిక నిర్మాణాల వెనుకున్న ఈ బయోలాజికల్ తత్వాన్ని చూశాం కదా. ఇప్పుడు ఆ గర్భగుడి లోపల జరిగే ఒక పరస్పర విరుద్ధమైన కానీ అత్యంత లోతైన ఆచరణ గురించి మనం మాట్లాడుకోవాలి. పూజా విధానం గురించి కదా. అవును, ఎందుకంటే అక్కడే ఒక గొప్ప పారాడాక్స్ అంటే ఒక వైరుధ్యం దాగి ఉంది. నిజమే. సాధారణంగా చూస్తే భారతదేశం నలుమూలలా వేలాది శివాలయాలున్నాయి కదా. కాని ఎక్కడ చూసినా శివుడిని లింగ రూపంలో పూజిస్తారు. అవును, లింగాకారం అనేది ఒక నిశ్చలమైన ఆకారం. రైట్. కాని ఈ చిదంబరంలో మాత్రం పూజా విధానం పూర్తిగా భిన్నం. ఇక్కడ శివుణ్ణి ఆనంద తాండవం చేస్తున్న నటరాజ ప్రతిమగా అంటే ఒక విగ్రహ రూపంలో ఆరాధిస్తారు కదా. అవును, దైవమంటే కదలిక లేనిది అనే ఆ మోసభావలను ఇది బద్దలుగొడుతుంది. ఎగ్జాక్ట్లీ. పైగా ఈ ఆలయ సువిశాల గోపురాల మీద చూస్తే భరతనాట్యానికి చెందిన 108 శాస్త్రీయ నృత్య భంగిమలు అద్భుతంగా చెక్కబడి ఉంటాయి. అవును, ఆ 108 భంగిమలను భరతనాట్యంలో కరణాలు అని పిలుస్తారు. కరణాలు. కళ్లకు దైవత్వానికి మధ్య ఎలాంటి అడ్డుగోడలు లేవని ఈ ఆలయం చెబుతుంది. శారీరక కదలికల ద్వారా నృత్యం ద్వారా కూడా మోక్షాన్ని పొందవచ్చు అనే సందేశం దీని ద్వారా మనకు అందుతుంది. వావ్, నాట్యం ద్వారా మోక్షం. అవును, నటరాజు చేసే ఆ నాట్యం కేవలం కళాత్మకమైనది మాత్రమే కాదు, అది ఈ విశ్వపు నిరంతర చలనానికి ప్రతీక. గ్రహాలు ఎలా తిరుగుతున్నాయి, ఒక చిన్న అణువులో ఎలక్ట్రాన్లు ఎలా కదులుతున్నాయి, ఈ భౌతిక కదలిక అంతా ఆ నటరాజస్వామి నాట్యమే. హబ్బా, అంతా బానే ఉంది. ఇక్కడి వరకు చూస్తే అంతా నాట్యం, కవలిక, శక్తి, చైతన్యం, అంతా ఫుల్ ఆఫ్ ఎనర్జీ. అవును, కానీ అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది. అంటే ఇదంతా దేన్ని సూచిస్తోంది అని ఆలోచిస్తే అదే గర్భగుడిలో ఆ నటరాజస్వామికి సరిగ్గా పక్కనే చిదంబర రహస్యం అనే ఒక ప్రత్యేక స్థలముంది. అవును, అసలైన రహస్యం అక్కడే ఉంది. వాస్తు మరియు ఆధ్యాత్మిక కోణంలో విశ్లేషించేవారు ఈ చిదంబర రహస్యం గురించే ఎక్కువగా ఆశ్చర్యపోతుంటారు. ఎందుకంటే అక్కడ ఒక తెర ఉంటుంది. ఆ తెర వెనుక ఏముంటుందో తెలుసా? ఏముంటుంది? ఏ విగ్రహం ఉండదు, ఏ ఆకారం ఉండదు, కేవలం ఒక ఖాళీ ప్రదేశం, శూన్యం మాత్రమే ఉంటుంది. అంటే మన చర్చ ప్రారంభంలో మనం మాట్లాడుకున్నాం కదా, ఆకాశతత్వం.
అవును, ఆ ఆకాశ తత్వానికి ప్రతీక ఇదే. కాని ఇక్కడ నాకర్థం కానిదేమిటంటే ఒకే వేదిక మీద ఇంతటి వ్యతిరేకతేమిటి? అంటే ఏ రకంగా అంటారో? ఒకవైపు చూస్తేనేమో నిరంతర కదలికలకు, నృత్య భంగిమలకు, భౌతిక రూపానికి ప్రతీకైన నటరాజు ఉన్నాడు. అవును. దానికి సరిగ్గా పక్కనే చూస్తే కదలిక లేని, ఆకారం లేని, పూర్తి శూన్యానికి తెరవేసి పూజిస్తున్నారు. అసలు కదలికను, శూన్యాన్ని పక్కపక్కనే ఉంచి పూజించడం వెనుక ఉన్న లాజికేమిటి? ఇది చాలా కాంట్రడిక్టరీగా, విరుద్ధంగా అనిపించడం లేదు? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తుతుంది. పైకి చూడటానికి ఇదొక పెద్ద పారాడాక్స్ లాగే అనిపిస్తుంది. కానీ మీరడిగిన ఆ ప్రశ్నలోనే అసలైన రహస్యం దాగి ఉంది. ఈ రెండు విషయాలు విరుద్ధమైనవి కాదు, ఒకదానికొకటి పూరకమైనవి, అంటే కాంప్లిమెంటరీ అన్నమాట. కాంప్లిమెంటరీనా? ఎలా? దీన్ని సులభంగా అర్థం చేసుకోవడానికి మనం ఒక ఉదాహరణ చూద్దాం. ఒక గొప్ప చిత్రకారుడు ఒక అద్భుతమైన బొమ్మ వేయాలనుకున్నాడు. అతనికి ముందుగా ఏమి కావాలి? రంగులు, బ్రష్ కావాలి. వాటికంటే ముందు అతనికి ఒక ఖాళీ క్యాన్వాస్ కావాలి కదా. ఓ అవును కదా. ఆ క్యాన్వాస్ పైన ఖాళీ స్థలం, అంటే స్పేస్ ఉంటేనే కదా అతను బొమ్మ వేయగలడు. నిజమే, స్థలం లేకుండా బొమ్మ ఎక్కడ వేస్తాడు? ఇక్కడ కూడా సరిగ్గా అదే జరుగుతోంది. ఆ ఆకాశం లేదా శూన్యం అనేది ఒక విశాలమైన ఖాళీ క్యాన్వాస్ లాంటిది. ఆ శూన్యం లేనిదే ఏ కదలికైనా సాధ్యమా? మనం ఒక చిన్న అడుగు ముందుకెయ్యాలన్నా కూడా అక్కడ ఖాళీ స్థలం ఉండాలి కదా. అబ్బా, వావ్, ఎక్సలెంట్ లాజిక్ ఇది. స్పేస్ లేకుండా ఏ వస్తువు కదలలేదు. నటరాజు సృష్టి యొక్క నిరంతర కదలికను సూచిస్తే, చిదంబర రహస్యం ఆ కదలికకు ఆధారమైన అనంతమైన ఆకాశాన్ని, శూన్యాన్ని సూచిస్తుంది. అంటే రెండూ ఒకటే నాణేనికున్న రెండు ముఖాలన్నమాట. ఖచ్చితంగా. ఆకారం మరియు నిరాకారం అనేవి వేర్వేరు కావు. ఆ నిరాకారమైన శూన్యం నుంచే ఈ సాకారమైన విశ్వనాట్యం ఉద్భవిస్తోంది అని వాళ్ళు స్పష్టం చేశారు. కంటికి కనిపించే నృత్యానికి, కంటికి కనిపించని శూన్యానికి మధ్య ఉన్న ఈ అవినాభావ సంబంధాన్ని శతాబ్దాల క్రితమే వాళ్ళు ఎంత అద్భుతంగా ఒకే గర్భగుడిలో పొందుపరిచారో చూడండి. వావ్, ఈ క్యాన్వాస్ అనాలజీ విన్నాక మొత్తం కాన్సెప్ట్ చాలా స్పష్టంగా, క్లియర్గా అర్థమైపోయింది నాకు. కదలిక అనేది బొమ్మ అయితే, శూన్యం అనేది ఆ బొమ్మకు ఆధారమైన క్యాన్వాస్. అంతే కదా. దీన్ని చూస్తుంటే ప్రాచీన కాలంలో విద్యను వారు చూసిన కోణం ఎంత సమగ్రంగా ఉందో అర్థమవుతోంది. ఈ రోజుల్లో మనమేం చేస్తున్నాం? మన ఆధునిక విద్యా విధానంలో సైన్స్ ఒకవైపు, ఆర్ట్స్ మరోవైపు, ఆధ్యాత్మికత ఇంకోవైపు, ఇలా అన్నింటినీ వేర్వేరు గదుల్లో బంధించేశాం. అవును, అంతా ఫ్రాగ్మెంటెడ్ అయిపోయింది. సైన్స్ చదివేవాడికి కళతో పని లేదు, కళ నేర్చుకునేవాడికి ఫిలాసఫీతో పని లేదు అన్నట్లు తయారయ్యాం. దానికి ఇది పూర్తి విరుద్ధం కదా. మనం ఈ రోజు విశ్లేషించిన ఈ చిదంబరం ఆలయం మనకొక గొప్ప పాఠం నేర్పుతోంది. అవును. నేర్చుకోవడం, జ్ఞానాన్ని సముపార్జించడం అంటే కేవలం కొన్ని సబ్జెక్టులను వేరువేరుగా చదవడం కాదు. వాస్తుశిల్పం, మానవ జీవశాస్త్రం, నాట్యకళ మరియు అనంతమైన విశ్వతత్వశాస్త్రం, ఇవన్నీ వేరువేరు విభాగాలు కావని, అవన్నీ ఒకదానికొకటి ఎలా ముడిపడి ఉన్నాయో అర్థం చేసుకోవడమే అసలైన హోలిస్టిక్ ఎడ్యుకేషన్ అని ఈ నిర్మాణం చెబుతోంది. నిజమే. ఆ ప్రాచీన మేధావులు ఒకే కట్టడంలో ఈ బహుముఖ విజ్ఞానాన్ని ఎలా అల్లుకుపోయారో చూస్తే మన ఆలోచనా పరిమితులు ఎంత చిన్నవో ఇట్టే అర్థమైపోతుంది. ఖచ్చితంగా. మనమింకా చాలా నేర్చుకోవాల్సింది. మనం ఈ చర్చ ప్రారంభించినప్పుడు దేవాలయం అంటే కేవలం ఒక కట్టడం లేదా భక్తి ప్రదర్శనకు ఒక వేదిక అని మాత్రమే అనుకున్నాం. కాని ఈ అన్వేషణ ఒక ముగింపునకు వచ్చేసరికి దాని రూపం మన కళ్ల ముందు పూర్తిగా మారిపోయింది. అవును, దాని అసలు స్వరూపం అర్థమైంది. 40 ఎకరాలలో విస్తరించి ఎన్నో సామ్రాజ్యాల అహంకారాన్ని కరిగించి ఒక ఓపెన్ సోర్స్ ప్రాజెక్ట్లా ఎదిగిన ఈ ఆలయం కేవలం ఒక పుణ్యక్షేత్రం మాత్రమే కాదు. అదొక యూనివర్సిటీ లాంటిది. ఖచ్చితంగా. ఇది మన దైనందిన శ్వాసను ఆ 21,600 బంగారు పలకల ద్వారా గుర్తుచేస్తూ, మన శారీరక చలనాలను భరతనాట్య భంగిమల ద్వారా కీర్తిస్తూ, భౌతిక సృష్టికి మూలమైన అనంతమైన విశ్వపు శూన్యాన్ని చిదంబర రహస్యం ద్వారా కళ్లకు కట్టిన ఒక మహావిజ్ఞాన భాండాగారం. వండర్ఫుల్ సమరీ అండి. ఈరోజు మనం చేసిన ఈ చర్చ ద్వారా ఈ ఆలయం వెనుకొన్న అసలైన ఎందుకు మరియు ఎలా అనే విషయాలు చాలా స్పష్టమయ్యాయి అని భావిస్తున్నాను. ఈ ఆసక్తికరమైన ఆలోచనలను మనం ఇలాగే మనసులో ఉంచుకుందాం. తప్పకుండా. అయితే దీన్ని ముగించే ముందు ఒక చిన్న ఆలోచన.
ఈ విషయాలు విన్న తర్వాత ఎవరైనా సరే రేపుదయం లేచి దీర్ఘంగా ఒక శ్వాస తీసుకున్నప్పుడు ఆ చిత్సభ పైకప్పుపై ఉన్న బంగారు పలకలను ఒకసారి గుర్తు చేసుకోండి. అసలు చిదంబర రహస్యం అంటే కేవలం ఆ గుడిలో ఆ తెరవెనుకున్న శూన్యం మాత్రమే కాదేమో. ఆ నటరాజస్వామి చేసే అనంతమైన విశ్వనృత్యం బయట ఎక్కడో సుదూర ఆకాశంలోనో లేదా గుడి గర్భగుడిలోనో కాకుండా ప్రతి ఒక్కరిలోని ప్రతి శ్వాసలోనూ ప్రతి గుండె చప్పుడులోనూ నిరంతరం జరుగుతుందని తెలుసుకోవడమే నిజమైన రహస్యమేమో కదా. ఆలోచించండి. అద్భుతమైన ముగింపు. మరో ఆసక్తికరమైన ఆలోచింపజేసే కొత్త అంశంతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు కొత్త విషయాలను అన్వేషిస్తూనే ఉండండి.